అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త ఊపు ఇవ్వడానికి మరోసారి వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పార్టీని చైతన్యం చేస్తూ నూతన ఉత్సాహం నింపే కార్యక్రమాలకు శ్రీకారం పడుతున్న ఆయన త్వరలోనే సంస్థాగత ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈసారి తొలిసారిగా పార్లమెంటరీ వారీగా ఎన్నికలు జరిపి పార్టీ కోసం నిజంగా కష్టపడుతున్న వారికి పదవులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇస్తామని, దాదాపు 40% పదవులు యువ నాయకులకి కేటాయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే చాలా సీనియర్ నాయకులకు పదవులు ఇచ్చామని, అయితే వారి పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల యువతకు మరింత అవకాశాలు ఇవ్వడం తప్పనిసరైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన 2 సూత్రాలను కూడా సూచించారు. మొదటిగా, ఇప్పటికే పార్టీలో ఉండి కష్టపడుతున్న యువతకు మరిన్ని అవకాశాలు ఇచ్చి వారిలో పనిచేసే ఉత్సాహాన్ని పెంచుతామని చెప్పారు. రెండవదిగా, కొత్తగా ఉన్నత విద్యావంతులైన యువతను పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగం చేస్తున్న వారు కానీ, ఉద్యోగ వేటలో ఉన్నవారు కానీ వీరిని పార్టీలోకి తీసుకొని డిజిటల్ ఆధారిత బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటి నుంచే పార్టీ పనులు చేయడానికి వీలుగా ఈ అవకాశాలను కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ 2 మార్గాల్లోనూ యువతను చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వం మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం చేసి విజయ పదంలోకి నడిపించేందుకు చంద్రబాబు ఇప్పటికే వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నారు.